హలో ఫ్రెండ్స్, టెక్పెడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ లేదా పీవీసీ ఆధార్ కార్డ్ ఏ విధంగా ఆర్డర్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. ఈ ఫీచర్ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా కానీ వాళ్ళ ఆధార్ కార్డ్, పేపర్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, దానికి బదులుగా పీవీసీ ఆధార్ కార్డు పొందాలనుకుంటే మాత్రం అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇకపై మనం పొందొచ్చు. అంతేకాకుండా కేవలం ₹50 పే చేస్తే సరిపోతుంది. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, అఫీషియల్ వెబ్సైట్ uidai.gov.in వెబ్సైట్లోనే ఈ విధంగా మనం ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ₹50 పే చేస్తే సరిపోతుంది. అది కూడా ఇంక్లూడింగ్ GST అని చెప్తున్నారనమాట. సో ఈ ప్రాసెస్ చూద్దాం. బట్ ఆధార్కి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మీరు పీవీసీ ఆధార్ కార్డ్ ఆర్డర్ చేయడం కోసం ఏదైనా ఈ బ్యానర్ కనిపిస్తుంది కదా హోమ్ పేజ్లో, మీరు ఇక్కడ ఎక్కడైనా కానీ క్లిక్ చేయొచ్చు. లేదా కొంచెం కిందకి స్క్రాల్ అయినట్టయితే మీకు ఈ విధంగా గెట్ ఆధార్ అని ఉంటుంది. ఆ కింద మీరు గమనించినట్టయితే ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఏ విధంగా ఆధార్ కార్డ్ వస్తుంది అనే విషయం కూడా మెన్షన్ చేస్తారనమాట. ఇంక్లూడింగ్ GST అండ్ స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ అని చెప్తున్నారు కాబట్టి మనకి పోస్ట్లో వస్తుంది. ఆ పోస్టేజ్ కూడా మనం ఎక్స్ట్రా పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఇక మనం ఎంటర్ చేయవలసిన డీటెయిల్స్కి వచ్చేసరికి మీరు గమనించినట్టయితే మనం ఆధార్ నంబర్, వర్చువల్ ఐడి లేదా ఈఐడి ఈ మూడింట్లో ఏదైనా ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. 3 ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ ట్యాబ్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ ట్యాబ్లో ఉన్న డీటెయిల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇక నేను ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేశాను కాబట్టి నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. ఆ తర్వాత చూస్తున్నాక ఎంటర్ సెక్యూరిటీ కోడ్ అని ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న కోడ్ మనం ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు గమనించినట్టయితే ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంటుంది. మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్ అని ఉంటుంది. అంటే మీ ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి లేకపోయినా కానీ మీరు ఈ ప్రాసెస్ను ఉపయోగించవచ్చు. మీరు ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా చూస్తున్నారు కదా, మెన్షన్ నాన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వస్తుంది. అలాగే అక్కడ మనం మన ఆధార్తో రిజిస్టర్ కాని మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. బట్ నా నెంబర్ ఆధార్తో రిజిస్టర్ అయింది కాబట్టి నేను ఈ చెక్ బాక్స్ రిమూవ్ చేస్తున్నాను. నా యాక్చువల్ మొబైల్ నెంబర్కి OTP రావడం కోసం సింపుల్గా సెండ్ OTP దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఆ నెక్స్ట్ మీరు గమనించినట్టయితే మీకు ఎంటర్ OTP/TOTP అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు సెండ్ OTP దగ్గర క్లిక్ చేస్తారో ఇమీడియట్గా మీకు ఒక OTP వచ్చేస్తుంది. ఆ OTP మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నాకు వచ్చిన OTP నేను ఎంటర్ చేశాను. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేశాను. ఆ తర్వాత సబ్మిట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. ఇక మీరు ఇక్కడ గమనించినట్టయితే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మీకు ఈ విధంగా మీ ఆధార్కి సంబంధించిన ప్రివ్యూ వచ్చేస్తుంది. అంటే పీవీసీ కార్డ్పై ఎలాంటి డీటెయిల్స్ ప్రింట్ అయ్యి వస్తాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీ ఫోటో, మీ అడ్రస్, మీ నేమ్ అన్నీ కూడా ఇస్తారనమాట. ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయనుకుంటే సింపుల్గా మీరు మేక్ పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి అయితే నేను స్క్రీన్ బ్లర్ చేసి ఉంచాను, బట్ మీరు ఓపెన్ చేసినట్టయితే మాత్రం మీకు అంతా క్లియర్గానే కనిపిస్తుంది. ఇక మేక్ పేమెంట్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మీకు చూసే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అంతేకాకుండా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఈ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. మీరు ఏదైనా ఒక పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి పేమెంట్ అయితే మాత్రం కంప్లీట్ చేయొచ్చు. నేను యూపీఐ సెలెక్ట్ చేసి పేమెంట్ కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చూసారు కదా, నేను పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి పేమెంట్ రిసిప్ట్ ఫర్ ఆర్డర్ ఆధార్ అని వచ్చిందనమాట. పేమెంట్ సక్సెస్ అయిపోయినట్టయితే ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంతేకాకుండా దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా వస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే బాటంలో చూస్తున్నారు కదా, డౌన్లోడ్ పేమెంట్ రిసిప్ట్ అని కూడా ఉంటుంది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి దాన్ని ఎక్కడైనా సేవ్ కూడా చేసుకుని ఉంచుకోవచ్చు మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. అది కాకుండా కింద మీరు గమనించినట్టయితే చెక్ స్టేటస్ అని ఉంటుంది. ఈ చెక్ స్టేటస్ దగ్గర కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఇప్పుడే మీరు పొందిన రిసిప్ట్ నెంబర్లో SRN నెంబర్ ఉంటుంది. అలాగే మీ ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి దానికి సంబంధించిన స్టేటస్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అంటే మీరు పీవీసీ కార్డ్ ఆర్డర్ చేశారు కదా, అది ఎంతవరకు వచ్చింది అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. వివరాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఆల్రెడీ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేశారో లేకపోతే ఆర్డర్ చేయబోతున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ పీవీసీ కార్డ్ రిసీవ్ అయిన వెంటనే నేను అది ఏ విధంగా ఉంటుందో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.